కరిముంజేశా అండి. నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను. నాకు 2 పిల్లలండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా పాస్ మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తనని పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే ప్రస్తావన తేవటం, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్‌కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటం ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నారప్పుడు. ఆయన వెంటనే ఒక గంటలో పిలిపించి అతన్ని మందలించటం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడను అని మాటిచ్చి మళ్ళీ ఆ రెండో రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు. అతన్ని అనుచరుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్‌లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకొని సార్ దగ్గరికెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అనంటే, ఇలా కేస్ అవుతున్నాడు సార్ మీ పక్కనే ఇలా మెసేజ్‌లు పెట్టాడు, ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపిచ్చాను సార్. చూపిస్తే నేను ఇంగ మందలిస్తానమ్మా అని చెప్పారు. ఆయనేమి పట్టించుకోలేదు. నాకక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఎన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు. వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్ నాకు.